టాప్ 2 ఈ పొజిషన్ రైట్ కరెక్ట్ అనుకుంటున్నావా? నేను అంటే లైక్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. ఇంకా నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఇంకా నాకు అంటే ఏం జరిగింది ఏంటి అని కూడా మనకి ఎవరు ఏం డిస్క్లోజ్ చేయరు అఫీషియల్గా. కానీ నాకు విన్ అవ్వాలి అని చెప్పేసి చిన్న హోప్ ఉండే. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ విన్నింగ్. నేను నమ్మిన సిద్ధాంతం విన్ అవుతుండే, నేను విన్ అవుతే. సో ఒక కైండ్ ఆఫ్ ఒక మార్పు వస్తుండే అన్నది. అంటే లైక్ ఫర్దర్ సీజన్స్లో అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, యాక్చువల్లీ నేను ఓపెన్గా చెప్తున్నా ఏంటంటే అందరూ ఫ్రెండ్షిప్ చేసి చాలామంది అందరు అంటారు వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్, అట్లా బయట ఫ్రెండ్షిప్స్ కంటిన్యూ అవుతాయి, నేను కాదన్ను. కానీ చాలామంది వాళ్ళు అసలు ఒక గ్రూప్గా ఉండాలని అనుకునేది బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఓటింగ్ విషయంలో ఇప్పుడు వీళ్ళ నామినేషన్లో లేకపోతే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ బలం గొప్పదా ఒక వ్యక్తి బలం గొప్పదా ఓటింగ్లో? ఇప్పుడు నాకు 1,00,000 ఓట్లు పడుతున్నాయి, ఇంకొక పర్సన్కి 1,00,000 ఓట్లు పడుతున్నాయి, ఇంకో పర్సన్కి 20,000 వస్తున్నా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే 20,000 పర్సన్ నామినేషన్ లేకపోతే 20,000 కూడా ఇతని వైపు టర్న్ అయ్యి 1,20,000 అవుతుంది కదా ఓటింగ్. సో అది చాలా మంది అనుకొని వాళ్ళు లైక్ ఒక క్రియేట్ చేసుకున్న సిద్ధాంతం ఏంటంటే అలయన్సెస్ ఉంటే ఇన్ కేస్ వాళ్ళు నామినేట్ అయ్యి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ మనకు కన్వర్ట్ అవుతుంది, లేకపోతే అది అని చెప్పేసి చాలా మంది వాళ్ళు అనుకొని ఉండి ఒక కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారనమాట. సో ఫ్రెండ్షిప్స్ చాలా మంది చేసేది నేను చూసింది, నేను అబ్జర్వ్ చేసింది. సో బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అక్కడ చేసిన ఫ్రెండ్షిప్ అన్నది ఇక అన్ని రోజులు కంటిన్యూ అయ్యి బయట కూడా ఫ్రెండ్స్లా ఉంటారు. కానీ హౌస్లో మేజర్గా అంటే తెలియని వాళ్ళు కలిసినప్పుడు సో అలాంటి స్ట్రాటజీస్ చాలామంది కలుస్తూ ఉంటారు. సో ఎవరు అలా కలిసారని నాకు తెలియదు, కానీ సో ఇది చాలామంది మైండ్లో ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు పాత సీజన్స్ కంటెస్టెంట్స్ కూడా చెప్పడం విన్నా, నువ్వు కూడా ఇట్లా చెయ్యి, నువ్వు కూడా ఇట్లా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకో, వాళ్ళ ఓటింగ్ నీకు వస్తుంది అది అని చెప్తారు. కానీ నాకు వద్దు, ఎవరి ఓటింగ్ వద్దు నాకు, నేను సింగిల్గా నిలబడతా. సో ఇంత డేరింగ్గా ఇంత ఫియర్లెస్గా ఉన్నప్పుడు దాని స్ట్రాటజీ ఎట్లా అంటారు? నీకు ఇంకా ఉండి పక్కన ఓటింగ్ మన వైపు కన్వర్ట్ చేసుకోవాలి, వాడు నామినేట్ అయితే వాడి ఓటింగ్ కూడా మనకు వస్తుంది, ఇది కదా అసలు స్ట్రాటజీ అంటే, ప్లానింగ్ అంటే. నాకు ఓటింగ్ వద్దురా భయ్, నేను ఒక్కడనే నిలబడతా, చూద్దాం ఎంత దూరం వెళ్తాను అని చెప్పేసి అది తెగింపు అంటారు, కానీ అది స్ట్రాటజీ కాదు. సో ఇంకోటి కాదు. అండ్ నేను ఒక ఫిలాసఫీని పరిచయం చేద్దాం అనుకున్నా ప్రపంచానికి అండ్ ఈ షో త్రూ. అంటే అదే ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ గా లైఫ్ లో నువ్వు నిలబడగలిగి నువ్వు ఎండ్ వరకు వెళ్ళగలుగుతావని నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. సో దట్స్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అంటే అది నాకు అక్కడ నా గెలుపు నాకంటే ఆ సిద్ధాంతాన్ని ఇంకా ఎక్కువ గెలిపించేది అండ్ ఇంకెక్కువ మంది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. నేను చాలా ప్యూర్ హార్ట్తోని కంప్లీట్ హార్ట్తో యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ నాకు బయటకు వచ్చిన తర్వాత నేను ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాబట్టి అది చాలా మంది జనాల్లోకి వెళ్ళింది అండ్ యునానిమస్గా చాలా మంది చాలా సపోర్టివ్గా మాట్లాడిండ్రు, చాలా మంది యు ఆర్ ద రియల్ విన్నర్ అని అంటుంది. సో నేను ఇంత స్టబ్బర్న్గా నేను అనుకున్న ఫిలాసఫీ మీద ఉన్నా కాబట్టి. నన్ను బ్రో ఏం ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా బ్రో ఆడియన్స్కి? సో ఈ పొజిషన్కి తీసుకుని వచ్చిన సో నాకు ఓటేసి ఈ పొజిషన్లో ఉంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. సో మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాకు ఎల్లప్పుడూ కంటిన్యూ చేస్తుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. సో త్వరలో సోలో బాయ్ అనే ఫిల్మ్తో మీ ముందుకు రాబోతున్నా. నేను ప్రమోషనల్ యాక్టివిటీ వెరీ సూన్ వీఆర్ స్టార్టింగ్. సాంగ్స్ కానీ టీజర్ కానీ లైక్ వీఆర్ రిలీజింగ్, లైక్ కంప్లీట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి మూవీ ప్రోడక్ట్ రెడీగా ఉంది. సో నేను విన్ అవ్వలేకపోయినా అన్న అసంతృప్తి ఒకవేళ లైక్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్లో ఉంటుంది నన్ను అభిమానించే వాళ్ళలో. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఈ ఫర్దర్ జర్నీలో నాకు ఈ మూవీలో నాకు సపోర్ట్ చేయండి, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అండ్ ఇది జస్ట్ నన్ను అభిమానించే వారి కోసమే కాదు, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ వెరీ లైక్ రూటెడ్ సబ్జెక్ట్ అనమాట. ఒక కమర్షియల్ మాస్ మసాలా ఒక ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ అట్లా కాకుండా ఒక రూటెడ్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్, వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టరైజేషన్. బిగ్ బాస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్లకి ఆడియన్స్ సపోర్ట్ చేసిన ఆడియన్స్ వేరు, సినిమాలు చేస్తే సపోర్ట్ వేరు. ఇందులో సక్సెస్ అవ్వచ్చు కానీ సినిమాలో సక్సెస్ అవ్వరు అనేది ఒకటి ఉంది. లైక్ మొన్న రీసెంట్గా ఒకటి జరిగింది మన తోటి కంటెస్టెంట్ ఎవరిది, సోహెల్, లైక్ అప్పుడు వచ్చింది టాపిక్. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి టైమ్ ఓన్లీ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. సో నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో కెవిన్ కానీ లేకపోతే రియోరాజ్ అని ఒక యాక్టర్, దెన్ మన హరీష్ కళ్యాణ్ అని ఒక యాక్టర్. సో వాళ్ళు నాట్ ఈవెన్ విన్నర్స్ యాక్చువల్లీ. లైక్ రియోరాజ్ అనే అతను 13th వీక్ ఎలిమినేట్ వెళ్ళిపోయాడు సమ్ season 3 season 4 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇప్పుడు హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, బడ్డింగ్ స్టార్స్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. దెన్ రియోరాజ్, సో హీఈస్ సమ్ top 3 top 5 కంటెస్టెంట్. దెన్ హరీష్ కళ్యాణ్ సమ్ top 2 or 3 కంటెస్టెంట్. సో విన్నర్ కాదు. సో ఇట్లాంటి కంటెస్టెంట్స్ చాలా మంది, అంటే వాళ్ళకి ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే
ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఎట్లా ఎక్సెల్ చేస్తారు, వాళ్ళ కేపబిలిటీస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్తారన్న దాన్ని బట్టి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారన్న చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. సో రెగ్యులర్ రొటీన్ స్టోరీస్ కాకుండా మనం కొంచెం ఒక కొత్తదనంగా ఇస్తుంటే అసలు ఏ ఊరి పేరు తెలియని వాళ్ళనే ఆదరిస్తున్నారు ఇప్పుడు. చాలా పెద్ద పెద్ద హిట్ ఫిల్మ్స్ పడ్డాయి, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చిన్న చిన్న ఫిల్మ్స్ చాలా సక్సెస్ఫుల్ అయినాయి, చాలా ఉన్నాయి. సో అదే పంతాల్లో ఉంటుంది నా సోలో బాయ్ అన్న ఫిల్మ్. అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కాదు, సో వెరీ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఏ లైక్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా. సో వెరీ క్లీన్ సబ్జెక్ట్ అనమాట. సో అది రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో విల్ బ్రేక్ దట్ నార్మ్. అంటే ఇప్పుడు ఏమంటారు, వైల్డ్ కార్డ్ లైక్ ఎండ్ వరకు వెళ్ళలేరు అన్నప్పుడు నేను వెళ్ళగలిగిన టాప్ 2 వరకు. సో ఆ రికార్డ్ బ్రేక్ చేసిన. సో ఇట్లనే లైక్ అది చిన్న నమ్మకం, హోప్తోనే మనం ముందుకు నడవగలుగుతాం. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ హోప్. మనం ప్రతిరోజు ముందుకు వెళ్ళాలన్న చిన్న హోప్ అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ అవ్వాలని, సినిమాలో కూడా సక్సెస్ అవ్వాలని, అండ్ చాలా మంది తెలుగు ఆడియన్స్ని ఇంకా ఎంటర్టైన్ చేసుకొని అలా వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలాట్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సీఎం.